మీరు రోడ్డుపై వెళ్ళేటప్పుడు ఎక్కడైనా పనస పండ్లు ఒలిచి అమ్ముతూ ఉంటే వీలైతే కొనుక్కోండి. మీకు ఆసక్తి ఉంటే ఏకంగా పనస పండునే ఇంటికి తీసుకువెళ్ళండి. ఈ పండ్లు ఏడాదంతా లభించవు. ఎలాంటి రసాయనాలు, పురుగు మందులు అవసరం లేకుండా పండుతాయి ఇవి. అందుకే ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీటిలో విటమిన్ ఏ, సి, బి6 అలాగే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మరీ తీగా ఉండకపోయినా అందరికీ నచ్చే ప్రత్యేక రుచి వీటి సొంతమని చెప్పాలి. పైగా ఇప్పుడు ఆన్లైన్లో ఈ-కామర్స్ సైట్లో, సూపర్ మార్కెట్లో కూడా ఈజీగా లభిస్తున్నాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండు తినడం వల్ల ఇన్సూరెన్స్ తీసుకున్నంత ప్రయోజనం కలుగుతుంది. పనస పండుతో తయారు చేసే పొడిని వాడితే డయాబెటీస్ పేషెంట్లకు కూడా మేలు జరుగుతుంది. సో పరిశోధనలో కూడా ఈ విషయం తెలిసింది. అందుకే ఇండియాలో పనస పండ్ల పొడిని భారీ ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే కొంతమందికి ఉత్తినే బీపీ పెరుగుతూ ఉంటుంది. అలాంటి వారు తప్పనిసరిగా పనసత్తనాలు తినాలంటున్నారు వైద్యులు. ఈ రోజుల్లో కంప్యూటర్లతో పనిచేసే వాళ్ళు, రోడ్లపై ఎక్కువగా తిరిగే వాళ్ళకి కంటి సమస్యలు బాగా వస్తూ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు పనసతోనలను తింటే కంటి చూపు కూడా మెరుగవుతుంది. ఇక పనస పండ్ల ఔషధ గుణాలు చాలా ఎక్కువ. చర్మ కణాలను రిపేర్ చేస్తాయి, కొత్త కణాలు వచ్చేలా చేస్తాయి, చర్మం మెరుస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పనస్తోనాలు తినాల్సిందే. వీటిలోని పోషకాలు గుండెకు రకరకాల వ్యాధులు, సమస్యలు రాకుండా చేస్తాయి. ఇక చర్మ కణాలను రిపేర్ చేస్తాయి, మృత కణాలను బయటకు పంపించేస్తాయి పనస పండ్లు. సో దాంతో ఆ స్థానంలో సరికొత్త కణాలు కూడా కొత్తగా వస్తాయి. ముసలితనం త్వరగా రాదు, జుట్టు కూడా బాగా పెరుగుతుంది పనస్తోనాలు తీసుకుంటే. కడుపులో మంట, మండిపోతున్నట్టు అనిపించడం, పుండ్లు ఏర్పడడం, అల్సర్ సమస్య ఇవన్నీ ఉంటే పనస తింటే ఖచ్చితంగా ఈ గుణాలన్నీ తగ్గిపోతాయి. ఖచ్చితంగా మీకే తేడా కనిపిస్తుంది అంటున్నారు వైద్యులు. ఇక ముఖ్యంగా మగవారిలో వీర్య కణాల సంఖ్య పెరగడానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయని వైద్యులు తెలియజేస్తున్నారు. పనస తొనల్లో కొవ్వు పెద్దగా ఉండదు. అందుకే ఓ 4 తొనలు ఎక్కువ తీసుకున్నా ఎలాంటి సమస్య ఉండదు శరీరానికి. కానీ బరువు అయితే పెద్దగా పెరగరు. క్యాలరీస్ ఎక్కువ కాబట్టి మరీ ఎక్కువ తినకుండా జాగ్రత్త పడాలి. ఈ రోజుల్లో ఎక్కువ మందికి అజీర్తి, మలబద్ధకం సమస్యలు ఉంటున్నాయి. సో అలాంటి వాళ్ళు పనస తొనలు తీసుకుంటే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సో పెద్ద పేగి రిపేర్ అవుతుంది, మలబద్ధక సమస్య కూడా తీరిపోతుంది. ముఖ్యంగా ఈ పండ్లోని కొన్ని ప్రత్యేక గుణాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడతాయి. ప్రేగులు అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్కి కారణమయ్యే కారకాలతో పోరాటం చేసి ఎంతో సహాయపడతాయి. సో పనస పండు తినడం వల్ల రక్తహీనత సమస్య అదుపులోకి వస్తుంది. మహిళలకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అసలు విషయం మరొకటి ఉంది. మనం పనస పండును ఎంత ఎక్కువగా కొంటే గిరిజనులకు, పేదవారికి అంత ఎక్కువ మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఈ పనసను ఎక్కువగా పేద రాష్ట్రాల్లో గిరిజనులే పండిస్తూ ఉన్నారు. ఒడిశాలో చూసుకుంటే కోరాపుట్లో పనస చెట్ల పెంపకం ఎక్కువ. వాటిని పెంచుతుంది గిరిజనులే. వారి జీవనాధారం కూడా అదే. అందుకే పనసను మనం కొంటే వారికి ఆదాయం లభిస్తుంది. డైరెక్ట్గా వారిని ఆదుకోలేకపోవచ్చు, కానీ ఈ పండ్లను కొంటే వారికి ఆదాయం వస్తుంది. పైగా మన శరీరానికి కూడా 95% వరకు ఇది బాగా ఉపయోగపడుతుందని వైద్యులు కూడా తెలియజేస్తున్నారు. అందుకే వీలైతే పనస తొనలు లేదా పనస పండును కొని ఇంటికి తీసుకువెళ్ళి ఇంటిల్లపాది తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.